ఇప్పుడు పెళ్ళి అయ్యి వస్తే ఇదివరకు నాకు తెలిసినంత వరకు నేను ఒక 27 ఇయర్స్ 29 ఇయర్స్ బ్యాక్ నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఒక కుటుంబం ఉండాలంటే ఒక గది దొరికితే చాలు సార్, గది చాలు. ఆ కుటుంబం పెద్దదైన తర్వాత 2 గదుల్లోకి, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు నాకు తెలిసినంత వరకు 2 గదుల్లోనే భార్యాభర్తలు కాపురం చేస్తూ 2-3 పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది పెద్ద పెద్దవే. కానీ ఇప్పుడు మీరు ఒక వాస్తవం గమనించారో లేదా, ఫస్టే ఇల్లు డబల్ బెడ్రూమ్ కాదు సార్, 3 బెడ్రూమ్. డబల్ బెడ్రూమ్స్ పోయినాయి, ఇవాళ మనం కొందామన్నా డబల్ బెడ్రూమ్స్ లేవు. 3 బెడ్రూమ్ కావాలంటున్నారు. ఏంటంటే భర్తకొకటి, భార్యకొకటి, మూడోది ఎవరికి అనంటే అత్తమావలు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను అడుగుతున్నాను. మీరన్నట్టు ఈ రిలేషన్స్ ఈ విధంగా అయిపోయి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇలాంటి చర్యలకు కూడా ఇవి కూడా మనం దాంట్లో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉందనిపిస్తుంది. మీరేమంటారు? ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా అసలు నేను పెళ్ళే చేసుకోవద్దని చెప్తా. ఇది వాస్తవం సార్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లేకుండా ఎవరన్నా పెళ్లి కనుక చేసుకుంటే 100% అది ఫెయిల్యూర్ అవుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకంటే బీయింగ్ ఏ సోషలైట్, బీయింగ్ ఏ అడ్వకేట్, డైవోర్స్ కేసెస్ చేస్తా కాబట్టి ఆ పెయిన్ కానీ ఆ కల్చర్ కానీ లేకపోతే అది ఎంత తీవ్రత ఉందనేది నాకు మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఒక్కటి నేను ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం చెప్తే అందరూ ఏమంటారు అంటే వ్యవస్థ అంతా చెడిపోలేదు కదా అని చెప్తారు. ఓకే, ఎవరైతే అదే అంటున్నా. అందుకనే నేను అందరికీ ఏంటంటే మళ్ళీ ఎట్లా మన కింద కామెంట్ పెట్టలేదు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరన్నా గొడవలు లేకుండా వాళ్ళ మనసుకి గుండెల మీద చెయ్యేసుకొని గొడవలు లేకుండా మేము సక్సెస్ అయిన వాళ్ళ కింద కామెంట్ పెట్టండి సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఐ కెన్ యాక్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మీకు పెళ్లికి కావాల్సింది ప్రీ వెడ్డింగ్ కాదు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ప్రీ వెడ్డింగ్ కానీ లేకపోతే పెళ్లికి ఎన్ని రకాల తిండ్లు పెట్టినాము, ఏం బట్టలు కట్టుకున్నాము, ఏమి ఎక్స్పెన్సెస్ పెట్టినాం కాదు వీళ్ళకి కావాల్సింది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ వెడ్డింగ్ అనో, నగలనో, బంగారం అనో, ఫుడ్ అనో దానిపైన హ్యూజ్ ఎక్స్పెన్సెస్ పెట్టేస్తున్నారు. లక్షలు, కోట్లు వాళ్ళ స్థాయికి మించి 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినారు. 3 నెలలు తిరగకుండా డివోర్స్కి వస్తుంటే బాధ అనిపిస్తుంది సార్. ఏంటి అది, డబ్బు నాశనం అవుతుంది, వ్యవస్థ నాశనం అవుతుంది, కుంటుపడుతుంది. సో దీన్ని మనం నిజంగా చెప్తున్నాం, మనలాంటి వాళ్ళము కనీసం ఒక అవగాహన కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరము, దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం నాకు ఉంది అనే మాత్రం అనిపించింది.